ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి గారు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి నాయన ఇంతవరకు మీ రెక్కల నిండా దాచిపెట్టారు. మీ దివ్యమైన వాక్యం నీ బిడ్డలు వినడానికి మీరు సహాయం చేయండి. ఆత్మచేత నింపండి, బలపరచండి, నడిపించండి. ఎందరూ దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారన్నారు. అట్టి గొప్ప కృప బిడ్డలందరికీ ఇచ్చి, మీ కృపా కాపుదలిచ్చి, మీ వాక్యము వెలుగులో బిడ్డలందరినీ నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోజెస్ గారు ఎస్తేరుకి ప్రభు ఇచ్చిన ఇద్దరు కుమారులు ప్రవీణ్ అలా జాయ్ వారు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. కమాన్. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుత చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుత చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఎక్కడ అంటండి వాళ్ళు? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు. పరలోక సంబంధమైన పిలుపు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపచేత పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఆ పరలోకములో ప్రవేశించడం కోసం, ఆ పరలోకములో పాలు భాగం పొందడం కోసం, భాగాన్ని పొందడం కోసం దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రభువు నిన్ను కూడా పిలుస్తూనే ఉన్నాడు. ఆయన కృపచేత నీవు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించాలని ఆయన ప్రేమతో ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ పరలోకములో నీవు పాలు భాగం పొందాలనే పిలుస్తున్నాడు. నీకు కూడా భాగం ఇవ్వడానికి, నీవు ఆ భాగాన్ని పొందాలని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చూడండి, అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. ఎందుకు అబ్రహాము గారిని పిలిచాడు అంటే, ఆ మహాదేవుడు అబ్రహాము గారిని పిలిచిన పిలుపులో దేవుని రాజ్య వారసుడుగా అవ్వాలని ఆయన ప్రేమతో అబ్రహాము గారిని పిలిచాడు. అంటే దేవుని రాజ్యములో ఆయన కూడా పాలు భాగం పొందాలని. ఎంత గొప్ప పిలుపును పిలిచాడో చూడండి దేవుడు. అబ్రహాము గారిని దేవుడు అంటే తెలియని వ్యక్తి, దేవునికి మరి ఎన్నడూ కూడా దేవుణ్ణి సేవించని, దేవుణ్ణి పూజించని వ్యక్తి. అలాంటి తెలియని వ్యక్తి దేవుడు పిలవగానే, దేవుని గొప్ప పిలుపు ఆయనకు రాగానే ఆయన వెంటనే పిలుపుకు లోబడ్డాడు. దేవుడు ఆ పిలుపు ద్వారా ఆయనకి పరలోకములో పాలిభాగం ఇచ్చాడు. కనుక ఆ పాలిభాగం పొందాలంటే దేవుని పిలుపును మనం వినాలి. ఆయన అందరినీ పిలుస్తూనే ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపులో ఇంత గొప్ప భాగ్యం ఉంది అంటే, ఆ పిలుపు ద్వారా దేవుని రాజ్యములు వారికి పాలుభాగం ఇవ్వడానికి, ఆ పరలోక రాజ్యములో వారు కూడా భాగం పంచుకోవడానికి దేవుడు తన పిలుపు ద్వారా ఆ కృపను బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆ పిలుపులో పాలు పొందిన వాళ్ళందరూ పరిశుద్ధమైన సహోదరులు. పరిశుద్ధమైన సహోదరులు. నీవు ఆ పిలుపు దేవుని వాక్యము ద్వారా దేవుడు నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. కనుక వాక్యము నిన్ను పిలుస్తుంది అంటే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు నీవు లోబడితే, అబ్రహాము గారు లోబడ్డారు, అలా నీవు కూడా లోబడితే తప్పకుండా ధన్యుడవు, ధన్యురాలవుతా. లోబడాలి ప్రేమనద్దామని పెట్టారా. పిలుపుకు లోబడిన వారిగా ఉంటే మీరు కూడా ఆ పిలుపును బట్టి దేవుని రాజ్యములో భాగము పొందిన వారవుతారు.
ఆ భాగము ఇవ్వడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆయన కృప ఎంత గొప్పదో చూడండి. అందుకే కృప విస్తరించే కొద్దీ ఇంకా మనం లోకములో, పాపములో, మోసములో, దుష్టత్వములో, అపవిత్రతలో, దుష్టత్వములో నిలవకూడదు. ఎందుకు అంటే పిలుపును బట్టి అపవిత్రత నుండి, పాపము నుండి, దుష్టత్వము నుండి బయటకు రావాలి. ప్రభు పిలుపు నీకు వచ్చింది కనుక ఆ పిలుపును బట్టి నీవు దేవుని రాజ్యములు భాగమును పొందడానికి సిద్ధపడాలి. అబ్రహాం గారు సిద్ధపడ్డాడు. అద్భుత రీతిగా ఆయన పరలోక రాజ్యము కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. ఆ మహిమ కలిగిన రాజ్యము కొరకు, దేవుడు వాగ్దానం చేసిన రాజ్యము కొరకు, ఆ పరలోక రాజ్యము కొరకు దూరము నుండి చూచి వందనము చేసెను అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. కనుక ప్రభువు ఎంతగా దేవుని బిడ్డల్ని అనగా మనుషుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులందరూ దేవుని బిడ్డలే గనుక ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అబ్రహాము గారిని పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు తగినట్లుగా నీవు పిలుపులో పాలి భాగం పొందాలి. పిలుపులో పాలివారైతే, వాటా పొందిన వారైతే, భాగం పొందిన వారైతే అబ్రహాము గారి వలె నీవు కూడా పిలుపులో భాగం పొందిన వాడవుతావు. కనుక అబ్రహాము గారు దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పి ఉన్నాడు. ఆ పట్టణము కొరకు, మహిమ కలిగిన పట్టణము కొరకు, నిత్య జీవము కొరకు, పరలోక రాజ్యము కొరకు ఆయన ఎదురు చూస్తూ కనిపెడుతూ వచ్చాడు. అక్కడ చేరాలనే కోరిక. ఎందుకంటే దేవుడు తనకి స్వాస్థ్యముగా ఇవ్వబోతూ ఉన్న ఆ పరలోక రాజ్యం మీద ఆయన ఆశ పెట్టుకున్నాడు. ప్రభు మాట చొప్పున ఆయన సిద్ధపడ్డాడు. ఆయన పిలుపును బట్టి లోబడ్డాడు. పిలుపుకు లోబడిన వారు ధన్యులవుతారు, ఆయన రాజ్యములో ప్రవేశిస్తారు. కనుక ఆయన రాజ్యములో ప్రవేశం దొరికితే చాలండి. ఈ గొప్ప భాగ్యం అబ్రహాము గారికి దొరికింది. అందుకే అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. అంటే విశ్వాసం అనేది అబ్రహాము గారి దగ్గర నుండి ప్రారంభమైంది, అక్కడే పుట్టింది. అబ్రహాము గారి దగ్గర నుంచే విశ్వాసం అనేది బయలుదేరింది. కనుక ఆయన విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాము గారి వలె మీరు కూడా విశ్వాసము యేసు ప్రభునందు ఉంచితే పిలుపులో భాగము పొందిన వారవుతారు, పిలుపులో పాలు పొందిన వారవుతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు తన జీవితంలో దేవుని పిలుపును బట్టి ఆయన అన్ని విడిచిపెట్టి వచ్చాడు. లోకములు, ఆకాశాలు, శరీర సంబంధమైనవన్నీ కూడా ఆయన విడిచిపెట్టి వచ్చాడు. అలా ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకా నీ జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ అవిధేయతలు ఉన్నాయో, ఏ అపవిత్రత ఉందో, ఏ దుష్టత్వం ఉందో, ఏ మలినం ఉందో, ఏ అపవిత్రత ఉందో, దాన్ని విడిచిపెట్టి ప్రభు యొద్దకు రావాలి. ఆయన పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. శిష్యుల్ని కూడా, అనగా చూడండి, చేపలను పడుతున్న జాలర్లను చూచాడు ప్రభు. వారితో కూడా అన్నాడు, నా వెంబడి రండి, రమ్మని పిలిచాడు. వాళ్ళని రమ్మని పిలవగానే వారు ఏం చేశారు అంటే, అక్కడ వారికి ఉన్న వలలు, వారి దోనెలు అన్ని విడిచిపెట్టి ప్రభును వెంబడించారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, పిలుపుకు లోబడ్డారు. ఆ జాలర్లు పిలుపుకు లోబడినందువలన వారు ప్రభువుకి శిష్యులుగా ఏర్పరచబడ్డారు, శిష్యులయ్యారు. కనుక దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు,
ఆయన పిలుపుకు నువ్వు లోబడితే నీవు కూడా శిష్యుడు అవుతావు, శిష్యురాలు అవుతావు ప్రభువుకి. కనుక ప్రభువు పిలుస్తూనే ఉన్నాడు. ఆయన పిలుపుకు వాళ్ళు లోబడ్డారు, ఆయన వెంబడి వెళ్ళారు. కనుక ప్రభుని వెంబడించండి, శిష్యుల వలె వెంబడించండి. మీరు కూడా ఆశీర్వదించబడతారు, అభివృద్ధి చెందుతారు, నిత్య జీవములో పాలుభాగాన్ని పొందుకుంటారు. అందుకే ఆ శిష్యుల జీవితంలో ప్రభుని వెంబడించిన తరువాత పేతురు గారు అన్నాడు, ఆయన శిష్యుడైన పేతురు గారు, ప్రభువా మేము అన్ని విడిచిపెట్టి వచ్చాం, వలలు అలాగే దోణెలు అన్నీ విడిచిపెట్టి వచ్చాం, మిమ్మల్ని వెంబడించాం, మరి మాకు ఏమి కలుగుతుంది అన్నాడు. ఏం దొరుకుతుంది అంటే యేసయ్య అన్నాడు, ఇదిగో పేతురు లేదా శిష్యులతో అన్నాడు, మీరు అన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించారు గనుక యహమందు మీకు 100 రెట్లు, పరమందు 100 రెట్లు దొరుకుతుంది అన్నాడు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ గొప్ప ఆశీర్వాదము మేము భూమి మీద ఉండగానే కాదు, పరలోకములో కూడా దొరుకుతుందని ప్రభు శిష్యులతో మాట్లాడాడు. ఆయన పిలిచిన పిలుపుకి వాళ్ళకు దొరికింది ఆ గొప్ప రాజ్యములో భాగం. భూమి మీద 100 రెట్లు, పరలోకములోను 100 రెట్లు. అందుకే వారి పేర్లు దేవుని రాజ్యములు గుమ్మముల పైని వారి పేర్లు 12 మంది శిష్యుల పేర్లు ఊరాయబడ్డాయి. అంటే ఎంత గొప్ప భాగ్యము దేవుడు వారికి అనుగ్రహించారో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. అలా వారి జీవితంలో గొప్ప ధన్యత వారు కూడా పొందారు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే విశ్వాసములో పాలివారు అవ్వాలి. అబ్రహాము గారు విశ్వాసం ద్వారా దేవునిలో పాలిభాగం పంచుకున్నాడు, దేవుని రాజ్యములో పాలివాడయ్యాడు. అలాగే మీరు కూడా విశ్వాసములోనే పాలిభాగం పంచుకోవాలి. అంటే అబ్రహాము గారిలోనికి ఎలా విశ్వాసం వచ్చిందో దేవుడు అంటే అలా మీలోనికి కూడా విశ్వాసం రావాలి. యేసు ప్రభు నమ్ముకున్న మీ జీవితంలో యేసయ్యందు విశ్వాసం ఉంచితే, ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో, నా యందు నమ్మకం కలిగి ఉంటారో, నన్ను అంగీకరిస్తారో వారికి నిత్య జీవములో పాలిభాగము అనుగ్రహిస్తా అన్నాడు ప్రభు. కనుక ఆ భాగం నీవు పొందాలంటే విశ్వాసములు పాలిభాగం పొందుకోవాలి. అబ్రహాము గారి వలె నీవు విశ్వాసములు పాలిభాగం పొందాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూస్తే నీవు సిగ్గుపరచబడవు. ఎందుకు అంటే యెహోవా కొరకు ఎవరు ఎదురు చూస్తారు వారిని సిగ్గుపడనివ్వనన్నాడు ప్రభు. వారిని సిగ్గుపడనివాడు. మరి ప్రభు పిలుపును విన్న సోదరి సోదరులారా, ఆయన పిలుపులో పాలిభాగం పొందుకుంటే నిత్య జీవములో మీకు భాగము దొరుకుతుంది. ఆ నిత్య జీవములో మీకు భాగము పాలు పొందుతారు. అంటే ఆ రాజ్యములు చేరి ప్రభుతో ఆనందిస్తారు. కనుక విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. విశ్వాసం లేకుండా ఎవరు కూడా యేసు ప్రభుని నమ్మలేరు. విశ్వాసం లేకుండా ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. కనుక విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక ప్రభువు పిలిచే ఆ పిలుపులో పాలిభాగం పొందిన అబ్రహాము గారి వలె నీవు కూడా విశ్వాసములు పాలిభాగం పంచుకుంటే పరలోక రాజ్యములో పాలిభాగం పొందుకుంటావు. అందులో నీవు చేరి ప్రభుతో ఆనందిస్తావు. ప్రేమనద్దామని బిడ్డలారా,
చూడండి, నోవహు అనే ఆయన కూడా చూస్తే ఆయన కూడా పిలువబడినప్పుడు ఆ పిలుపులో భాగం పొందాడు. ఆ పిలుపులో భాగం పొందాడు. భాగం పొందాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు ఆ దినములలో ఆయన దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడు. నీవు కూడా ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డగా నీవు నీతిమంతుడుగా జీవిస్తూ ఉంటే నోవహును పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. నీకు కూడా భాగం కలగజేస్తాడు. నోవహుతో మాట్లాడిన దేవుడు, నోవహును పిలిచిన దేవుడు. నోవహుకి పిలుపు వచ్చింది, నోవహు నీవు నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అని ప్రభు నోవహుతో మాట్లాడుతూ వచ్చారు. దేవుడు నీతో కూడా మాట్లాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరగబోయే సంగతులను బయలుపరుస్తాడు. అద్భుతమైన సంగతులను, ఆశ్చర్యకరమైన సంగతులను దేవుడు నీకు బయలుపరుస్తాడు. విశ్వాసము ద్వారా నోవహు కూడా అంతవరకు అతడు విని లేదా చూచి ఎరగని సంగతులను, కన్ని విని ఎరుగని సంగతులను ఆయన కళ్ళారా చూచాడు. ఆ గొప్ప సంగతులను గూర్చి దేవుడు నోవహుతో మాట్లాడారు. ఆ గొప్ప సంగతులు, జరగబోయే సంగతుల్ని ఆయన దేవుని ద్వారా తెలుసుకున్నాడు. నీవు కూడా జరగబోయే సంగతులను తెలుసుకుంటావు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు బయలుపరిచాడు. ఈ లోకమునకు ఏం జరగబోతుందో, ఏం జరుగుద్దో అన్న సంగతి ఆ దినములలో నోవహు దినాల్లో దేవుడు నోవహుకి బయలుపరచడం జరిగింది. నా ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ దినములలో కూడా దేవుని రాజ్యము కొరకు నీవు సిద్ధపడితే ఈ లోకములో నీ జీవితములో దేవుని రాజ్యములు వారసుడవడానికి, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి, ఆయన రాజ్యములో పాలిభాగం పొందడానికి పిలుపులు నీవు భాగం పొందాలి. ఆయన పిలుపును వినాలి, ఆయన పిలుపు ప్రకారం నడవాలి. ఆ మాట నోవహు గారికి వచ్చింది, అబ్రహాము గారికి వచ్చింది. కనుక అబ్రహాము గారిని పోలి, నోవహును పోలి మీరు విశ్వాసంతో జీవిస్తే ఆయన పిలిచిన పిలుపులు భాగం పొందుకొని ఆయన రాజ్యములో ప్రవేశిస్తారు. కనుక నోవహుతో దేవుడు మాట్లాడాడు. జలప్రళయం వస్తుంది కనుక నీవు వాడను నిర్మించాలి. ఆ వాడ నమూనాను చూపించాడు. అది వరకు అన్నాడు, చూడని సంగతులు, భయంకరమైన వర్షం, అలాంటి వర్షాలు 40 రాత్రులు 40 పగళ్ళు కురుస్తాయని ప్రభువు సెలవిచ్చాడు. అది వరకు అన్నాడు, నోవహు చూడలేదు. భూమి మీద ఉన్న మనుషులు కూడా అలాంటి వర్షాలని అసలు ఎవరు చూడని సంగతులు. నోవహు విశ్వాసమును బట్టి దేవుని పిలుపులు భాగం పొందిన నోవహు జరగబోయే సంగతుల్ని ప్రభు ద్వారా తెలుసుకొని, ఆయన పిలుపు ద్వారా తెలుసుకొని ఆ సంగతుల్ని కళ్ళారా చూచాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, కనుక దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుత రీతిగా ఉంటాయి. ప్రభువు తన కృపను నోవహు గారికి బయలుపరిచాడు, అబ్రహాము గారికి బయలుపరిచాడు. నీకు కూడా బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక నీవే ఇష్టపడాలి. నీవు ఇష్టపడితే ఆయన నిన్ను పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఆయన పిలుపుకు నువ్వు లోబడితే గొప్ప కృపను పొందుకుంటావు. ప్రేమన దేవుని బిడ్డలారా, విశ్వాసము వలన తప్ప మరి ఏ విధంగానూ ఆ నిత్య జీవంలో ప్రవేశించలేవు. కనుక యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నీవు నిత్య జీవానికి
వారసుడు అవుతా, నిత్య జీవాన్ని పొందుకుంటావు, నిత్య జీవములు పాలి భాగం పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్య వారసుడు అవుతావు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలోనట్లుగా దేవుని రాజ్యములు పాలి భాగం పొందుకుంటావు. కనుక ఈ భూమి మీద మానవుడు కొంతకాలమే జీవిస్తాడు గాని ఈ లోకములో మానవుడు తన జీవిత యాత్రను ముగించిన తరువాత యోగములో జీవించాలి. యోగములో జీవించాలి. ఆ నిత్య జీవములో ఆ రాజ్యము కొరకు సిద్ధపడాలి. ఆ రాజ్యములో చేరడానికి సిద్ధపడాలి. ఆ నిత్య జీవములో ప్రవేశించడానికి అబ్రహాము గారు ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి ఆయన పిలుపుకు తగినట్లుగా దేవుని పిలుపులో భాగం పొందుకున్నాడు, వాటా పొందుకున్నాడు, పాలు పొందాడు. అందుకే ఆయన నిత్య జీవములో ప్రవేశించాడు. అలాగే నోవహు కూడా అంతే. ప్రభు చెప్పిన మాట ప్రకారం లోబడి ఆయన చెప్పినట్లు చేశాడు. ఆ దినాల్లో కూడా నోవహు 120 సంవత్సరములు దేవుని మాటల్ని అందరికీ తెలియజేసి అప్రమత్తం చేశాడు. అయ్యా, దేవుడు వాడను నిర్మించమన్నాడు, నిర్మిస్తున్నాను, రండి మీరు అందులోనికి. ఆ వాడలోనికి వస్తే మీరందరూ కూడా తప్పించబడతారు, భయంకరమైన జల ప్రళయం రాబోతుంది అన్నాడు. కనుక ఆ జల ప్రళయములో నుంచి మీరు తప్పించబడతారని నోవహు ఎంతగానో వారందరితోనూ చెప్పడం జరిగింది. అయినా ఎవరు కూడా రాలేదు, వాడలో ప్రవేశించలేదు. ఇక ఆయన భార్య, ఆయన కుమారులు 3 కోడళ్ళు మాత్రం ఆయన మాట విన్నారు. దేవుడు ఆయనతో మాట్లాడాడని, దేవుడు చెప్పిన మాటలు సత్యమని వాళ్ళు నమ్మారు. మిగిలిన వారు ఎవ్వరూ నమ్మలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే ప్రపంచములో కోట్ల మంది ఉన్నారు. అయినా గాని 80 మాత్రమే, అంటే నోవహు దేవుని మాటను చెప్పినప్పుడు విశ్వాసం ఉంచిన వారు ఆ 7. ఆ 7 ఆయన విశ్వాసం ఉంచాడు కనుక దేవునందు మొత్తం 80 మాత్రమే అందులో ప్రవేశించారు. ఇన్ని సంవత్సరాలు చెప్పినా, ఆయన ఎంత చెప్పినా ఎవరు కూడా వినలేదు, అంటే విశ్వసించలేదు, నమ్మలేదు. ఇది జరుగుద్దా, ఇలా జరుగుద్దా, ఇది ఎక్కడ జరుగుద్ది, భూమి మీద వర్షాలే పడడం లేదు, ఏ వర్షాలు కురుస్తాయి అంటున్నాడు, 40 రోజులు 40 పగళ్ళు రాత్రి అంటున్నాడు, ఇది ఎక్కడ జరుగుద్దిలే అని వారు విశ్వసించలేదు. కానీ నోవహు విశ్వసించాడు, నోవహు కుమారులు విశ్వాసం ఉంచారు, నోవహు భార్య, నోవహు కోడళ్ళు విశ్వాసం ఉంచారు. వారు మాత్రమే ఆ వాడలో ప్రవేశించారు. ఆ జల ప్రళయం నుండి తప్పించుకున్నారు. వాళ్ళు తప్పించబడ్డారు, నిత్య జీవమునకు వారసులయ్యారు. అలా ప్రేమను దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. ప్రభు పిలుపుకు లోబడి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నీవు నడిస్తే, ఆయన చిత్త ప్రకారం చేస్తే, ఆయన ఉద్దేశ ప్రకారం జీవిస్తే నీవు కూడా నిత్య జీవములో ప్రవేశిస్తావు. ఆయన రాజ్యములు పరలోకపు సంబంధమైన పిలుపులు పాలి భాగం పొందుకున్న అబ్రహాము గారి వలె, నోవహు వలె నీవు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే, వారు ఎలా విశ్వాసం ఉంచారో దేవుని యందు, అలా నీవు కూడా విశ్వాసం ఉంచితే ఆ నిత్య జీవములు పరలోక రాజ్యములు పాలు భాగం పొందుకుంటావు. అద్భుతమైన కృపను నీవు పొందుకుంటావు. ప్రేమను దేవుని బిడ్డలారా, అట్టి కృపను పొందుకోవడానికి దేవుడు తన సహాయము మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయనా, స్తోత్రం చెల్లిస్తున్నాం.
ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, బిడ్డలు విన్న వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. అబ్రహాము గారి వలె, నోవహు వలె మీ యందు విశ్వాసం ఉంచారు. అలా నీ బిడ్డలు కూడా విశ్వాసం ఉంచి మీ యందు మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి సిద్ధం చేయండి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు భాగం పొందిన వారు నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో భాగం పొందారన్నారు. అట్టి భాగం పొందడానికి బిడ్డలకి కృప చూపండి. బిడ్డలను వాక్యం వినే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.